స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజకీయం ప్రకంపనలు వేడెక్కిస్తున్నాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ గూటికి చేరుకున్న కడియం కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదంటున్న రాజయ్యతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. స్టేషన్ గన్పూర్ లో రాజకీయం అగ్గిరాచుకుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్న ఫలంగా అతని పదవి తీసేసి కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఉప ముఖ్యమంత్రి చేశారు. అప్పటి నుండి కూడా ఇద్దరికి తీవ్రంగా యుద్ధం జరుగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయించి వెళ్లాడు. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి రా, గెలుస్తావా చూస్తా. ప్రజలేమంటున్నారు, నీ వెనుకున్న వారంతా కూడా నీకు వెన్నుపోటు పొడిచేవారు ఆశావాదులే తప్ప ఎవరు నిజమైన కాంగ్రెస్ వాదులు లేరని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ రైతన్న కోసం రాజన్న పాదయాత్ర కొనసాగుతుంది. కానీ ఇవాళ మాత్రం పోలీసులు అటుగా వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి? మనం తాటికొండ రాజయ్య మనతో ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? మీ మీద దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. తిరిగి మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి దానిలో ఖండించడం జరిగింది. రాసలీలలు అనేటి ఇద్దరు మధ్య ఈ వివాదం అనేది అక్కడ ఉన్న ప్రజలకి కానీ పార్టీలో కానీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరుగుతుంది? గణపురం నియోజకవర్గ ప్రజలందరి కోరిక మేరకు లేదా రైతుల కోరిక మేరకు ఇప్పటికే 90% పనులైపోయిన దేవాదుల ప్రాజెక్టుకు వెంటనే నిధులను విడుదల చేయాలి, వేసంగికి సాగునీరు అందించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అని చెప్పేసి ఎక్కడెక్కడైతే నీళ్లు పనులు మంజూరయ్యి నిధుల కొరత వల్ల పనులు ఆగి సో ఆ చెర్లు ఎండిపోయి ఈరోజు రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. ఓ పక్క అక్కడో ఇక్కడ చేసిన దానికి యూరియా లేకపోవడం, ఇంకో పక్క రైతులు మరి అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా గణపురం నియోజకవర్గానికి స్థానికుడిగా నా బాధ్యతగా తీసుకొని ఈరోజు మరి పాదయాత్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో తర్వాత కడియం శ్రీహరి గారు అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి మౌలిక విలువలు లేకుండా ఈరోజు నిస్సిగ్గుగా నేను సంవత్సరం ముందేమో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని మాట్లాడడం, తర్వాత పెద్దపెండ్యాల్లో డైరెక్ట్ ఒక బహిరంగ సభలోనే నేను ఒక సంవత్సరం కిందనే రేవంత్ గారి పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అని అప్రూవల్గా మారినట్టే. దొంగతనం చేసిండు, దొంగ దొరికిండు, దొంగతనాన్ని ఒప్పుకున్నట్టు అప్రూవల్ కూడా మారిండు. మరి 8 మంది స్పీకర్కి వారు రిటర్న్గా ఏదో ఒకటి వారు చెప్పదలుచుకున్నది స్పీకర్ గారికి లేఖ ఇచ్చినప్పుడు నువ్వు బయట ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు, కానీ ఇప్పటి వరకు నువ్వు స్పీకర్ గారికి నీ సమాధానం ఇవ్వకపోవడం ఎందుకు? సో ఎందుకు సాధ్యం చేస్తున్నావు? ప్రజాస్వామ్యంలో మరి స్పీకర్కు ఉండే గౌరవం ఉంది, వారిని గౌరవించాలి. ఇంకా నీకు సమయం ఎందుకు? నువ్వు సంవత్సరం కిందనే పార్టీ మారినప్పుడు ఇంకా నీకు సమయం ఎందుకు? ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసమే పోయినా అని అనుకుంటే, నేను అభివృద్ధి కోసం పోయినాని ప్రజల దగ్గరికి వెళ్ళు. నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగిన తెలంగాణ రాజన్నగా నేను పేరు తెచ్చుకున్నా. ఒకవేళ నీ నిర్ణయం కూడా కరెక్ట్ అయింది, నువ్వు తెలంగాణ మొత్తం తిరుగు. నేను అభివృద్ధి కోసం పోయినా, మీకు కూడా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ రండి, మొత్తం తెలంగాణ మొత్తం తిరుగు. సో అది కాకుండా ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు వరకు అనేక సార్లు 7-8 సార్లు మంత్రులందరూ వచ్చారు. మంత్రులందరూ కూడా చెప్పింది ఎంత, దేవాదులకు ప్రయారిటీ ఇస్తున్నాం. ఇప్పటికే 90% అయిపోయింది. దాదాపు 15,000 కోట్ల చిల్లర మరి ఇప్పటికే ఖర్చు అయిపోయింది. ఇంకా ఒక 2,000 కోట్లు అయితే పనులన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పేసి మాటలు మాట్లాడిను. మొన్న నేను పాదయాత్ర చేసిన రోజు కడియం శ్రీహరి గారు రేవంత్ రెడ్డిని కలిశాడట. కలిస్తే 1,015 కోట్లకు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చారు అని అదొక స్టేట్ మాత్రం రావడం జరిగింది. ఇప్పటి వరకు 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదులకు ఒక్క తట్టమట్టి తీయలేదు, ఒక పైసా నిధులను విడుదల చేయలే. ఒక 5 కోట్ల నిధులను విడుదల చేసేది ఉంటే మనకు దేవన్నపేట దగ్గర 3rd ఫేజ్ సంబంధించిన 6th ప్యాకేజీ ఆ పనులు వదిలిపెట్టేది ఉంటే 60% మనకు 3rd ఫేజ్ ద్వారానే నీళ్ళు వచ్చే అవకాశం ఉంటాయి. సో దాన్ని ఏమీ చేయకుండా, సమీక్ష లేకుండా, పర్యవేక్షణ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా ఇప్పటి వరకు దేవాదుల ద్వారా ప్రతిసారి 90% చెరువులు దేవాదుల నీళ్లతో నింపేవాళ్ళం.
ఇప్పుడు ఒక్క చెరువు కూడా దేవాదులతో నింపలే, ఓన్లీ కాలువలు తడిపే ప్రయత్నం చేసింది కానీ ఇక్కడ కూడా చెరువులు నింపే ప్రయత్నం జరగలే. ఇంకా ఎన్ని రోజులు గణపూర్ నియోజకవర్గ ప్రజలను మసిగుసి మారేడుకాయ చేసి ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు చెప్పు. సో కాబట్టి ఈ రోజు జరిగే పాదయాత్ర విషయంలో పోలీసులు అంటే అప్రజాస్వామికంగా ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి మీద 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఆయన డిస్ట్రక్టివ్ నేచర్, కన్స్ట్రక్టివ్ నేచర్ కాదు. హైడ్రా పేరుతో డిస్ట్రక్షను, మూసీ పేరులో డిస్ట్రక్షను, తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇప్పటి వరకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒక్కటి రేవంత్ పథకం అనే లేని పరిస్థితి ఉన్నది. ఒకదాని మీద అవగాహన లేదు, ఒకదాని మీద సమీక్ష లేదు, ఈ సాగునీటి మీద సమీక్ష లేదు, విద్య మీద సమీక్ష లేదు, వైద్యం మీద సమీక్ష లేదు. ఇవాళ మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా స్ట్రైక్ వెళ్తున్నాయి, ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదు అని చెప్పేసి హాస్పిటల్ అన్నీ కూడా అవుతాయి. అంటే ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే అప్రజాస్వామిక పాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దాంట్లో భాగమే ఈ నిర్బంధం. సో ఈ నిర్బంధం ఎక్కువ రోజులు ఉండదు, ఓన్లీ తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రే కాదు, అవసరమైతే చెప్పాను కదా రైతుల కోసం అమర నిరాదీక్ష కూర్చొని కూడా ఈ 10% నిధులు విడుదల చేసి దేవాదుల పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. చూస్తున్నాం ఇలా ఈ ప్రజాస్వామ్య రాజ్యం లోపల అప్రజాస్వామిక పాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ కడియం శ్రేయరి ఆయనే గనక నిజాయితీ పరుడైతే అతను వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలని చెప్తా ఉన్నారు. ప్రజల కోసం నేను ఖచ్చితంగా పోరాడతాను, ఈ పోలీస్ నిర్బంధాలు నన్ను ఆపలేవు, అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి రాజే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్.